ది నేచురల్ హిస్టరీ మ్యూజియం, లండన్, 2వ భాగం. నా ఆహ్లాదకరమైన అనుభవాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. నేను న్యూబరీ నుండి పాడింగ్టన్ వరకు రైలులో 50 మైళ్ల సుందరమైన ప్రయాణం చేశాను. తర్వాత సౌత్ కెన్సింగ్టన్ వరకు 5 మైళ్ల ట్యూబ్ రైడ్ చేశాను. ఈ ప్రయాణం దాదాపు 2 గంటలు పట్టింది. పచ్చని వ్యవసాయ క్షేత్రాల గుండా సాగే ఈ దృశ్యాలు చాలా మనోహరంగా అనిపించాయి. గత 150 సంవత్సరాలలో ప్రపంచవ్యాప్తంగా డైనోసార్ శిలాజాల ఆవిష్కరణకు అనేక మంది ప్రముఖ వ్యక్తులు దోహదపడ్డారు. మార్గదర్శక చైనీస్ పురాజీవ శాస్త్రవేత్త సి యంగ్ చైనా నుండి అనేక జాతులను వర్గీకరించగా, రాయ్ చాప్మన్ ఆండ్రూస్ మధ్య ఆసియా యాత్రలు ముఖ్యమైన శిలాజాలు మరియు డైనోసార్ గుడ్లను వెల్లడించాయి. యునైటెడ్ స్టేట్స్లో ప్రసిద్ధ బోన్ వార్స్ లో తీవ్ర ప్రత్యర్థులు అయిన ఓత్నియల్ చార్లెస్ మార్ష్ మరియు ఎడ్వర్డ్ డ్రింకర్ కోప్ అనేక కొత్త డైనోసార్లను వివరించారు. దీనికి చాలా కాలం ముందు చైనాకు చెందిన డ్రాగన్ వైద్యులు డ్రాగన్ ఎముకలు గురించి అధ్యయనం చేశారు. అవి వాస్తవానికి డైనోసార్ శిలాజాలు అని గ్రహించలేదు. రిచర్డ్ ఓవెన్ 1842లో డైనోసౌరియా అనే పదాన్ని సృష్టించాడు. మెగాలోసారస్తో డైనోసార్ను శాస్త్రీయంగా వర్ణించిన మొదటి వ్యక్తి విలియం బక్ల్యాండ్ మరియు గిడియాన్ మరియు మేరీ మాంటెల్ ఇగ్వానోడాన్ను కనుగొన్నారు. ఈ చరిత్రపూర్వ దిగ్గజాల యొక్క ప్రారంభ అవగాహనను రూపొందించారు. లండన్లోని నేచురల్ హిస్టరీ మ్యూజియం యొక్క కొత్త భవనం సైన్స్, కళ మరియు ఊహ సజీవంగా ఉండే ప్రదేశం. సందర్శకులు అతి చిన్న జాతుల నుండి విస్మయం కలిగించే జీవ పరిమాణంలో ఉన్న బ్లూ వీల్ మోడల్ వరకు అద్భుతమైన క్షీరదాల ప్రపంచాన్ని అన్వేషించవచ్చు. డైనోసార్ల గ్యాలరీ చరిత్రపూర్వ దిగ్గజాల శిలాజాలు మరియు అస్థిపంజరాలను ప్రదర్శిస్తుండగా, జెర్వుడ్ గ్యాలరీ ఆలోచింపజేసే శాస్త్రీయ పరిశోధనలను ప్రదర్శిస్తుంది. ఇమేజెస్ ఆఫ్ నేచర్ గ్యాలరీ కళ మరియు విజ్ఞాన శాస్త్రాన్ని అందంగా మిళితం చేస్తుంది. అద్భుతమైన దృష్టాంతాలు మరియు సహజ ప్రపంచాన్ని జరుపుకునే చారిత్రక సేకరణలను కలిగి ఉంటుంది. ఈ గ్యాలరీలు కలిసి భూమి చరిత్ర, వన్యప్రాణులు మరియు అందం ద్వారా మనోహరమైన ప్రయాణాన్ని అందిస్తాయి. ఒక సీనియర్ సిటిజన్గా, నేను నా సీనియర్ రైల్ కార్డ్ ఉపయోగించి ఈ ఉచిత ప్రయాణం చేసే అదృష్టం పొందాను. ఇది నిజంగా ఒక ఆహ్లాదకరమైన అనుభవం. నా ప్రయాణం గురించి తెలుసుకోవడానికి సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు. నేను అనుభవించినంత స్ఫూర్తిదాయకంగా మీరు కూడా భావిస్తారని ఆశిస్తున్నాను.
చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జి. శోభనాద్రి రావు.